అందమ్మా తీసుకోమ్మా. ఈరోజు మన చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం జొన్నగొరకల గ్రామానికి దళితవాడకు చెందిన చంద్రమ్మకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగి ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటే 50,000 రూపాయల దాకా ఖర్చు అయింది. ఈ విషయాన్ని మన చిత్తూరు ఎంపీ దగ్గుమల్లి ప్రసాదరావు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఈ చంద్రమ్మకి పేద దళిత మహిళకి 30,000 రూపాయల చెక్కు మన జొన్నగొరకల గ్రామ చరిత్రలోనే ఎవరికి రాని విధంగా 30,000 రూపాయల చెక్కు మన ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అదేవిధంగా చంద్రమ్మకి లేఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి లెటర్ కూడా రాసింది. ఎవరు చదివి దీన్ని చదువుతావా? ఏం చదువురా దీన్ని? ముఖ్యమంత్రి గారు రాసింది చంద్రబాబు నాయుడు గారు. శ్రీమతి చంద్రమ్మ గారికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతున్న ప్రకారం విశ్వసిస్తాను. సదా మీ ఆరోగ్యాలను ఆకాంక్షించి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసి ఆయన పంపించాడు. మన జొన్నగొరకల గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్ 30,000 వచ్చింది లేదు. ఇదే ఫస్ట్ టైము. అది కూడా ఒక నిరుపేద దళిత మహిళకి రావడం జరిగింది. ఓకేనా? ఏమికి ఓపెన్ చేసి మీ ఆయన తినిపించు, ఇందా మీ భార్యకి తినిపించు. మీ అందరికి గట్టిగా తప్పట్లో. ఓకే ఓకే, అందరు తినండి, అందరు తీసుకోండి. ఏం కాదు, షుగర్ పేషెంట్ ఒకరోజు తినేది ఏం కాదు.